టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ యానిమే జపాన్ 2025 ఎండ్ అయిపోయింది. సో యెస్టర్‌డే చూసుకుంటే డే 2 కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ డే 2కి సంబంధించిన అన్ని న్యూసెస్‌ని మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఆల్రెడీ ప్రీవియస్‌గా నేను డే 1 వీడియో చేశాను. చూడకపోయింటే అది చూసేయండి. బై ది వే డే 2, డే 1 అంటున్నావేంటి బ్రో అని అనుకోవచ్చు. యానిమే జపాన్ తెలియని వాళ్ళకి. సో వాళ్ళందరికీ ఒక ఇన్ఫో ఇచ్చేస్తాను. సో యానిమే జపాన్ అనేది జపాన్‌లో జరిగే బిగ్గెస్ట్ యానిమే ఈవెంట్ అనమాట. దీంట్లో అయితే అన్ని యానిమేస్ రిలేటెడ్ స్టూడియోస్ అన్ని పార్టిసిపేట్ అయ్యి యానిమేకి సంబంధించిన కొత్త ఇన్ఫర్మేషన్లు అయితే రివీల్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు చూసుకుంటే మనం డే 1 గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. దాంట్లో సంబంధించిన న్యూసెస్ అన్ని చెప్పేసుకున్నాం. ఈ రోజు డే 2లో ఉన్న న్యూసెస్ అన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. సో కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. కుదిరితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి ఎలా అనిపించిందో. అట్ ద సేమ్ టైం ఈ వీడియోలో అండ్ ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్సైటింగ్ అనిపించిన న్యూస్ ఏదో కూడా కింద కామెంట్స్లో తెలపండి. అండ్ కావాల్సి చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. వెయిట్ ఒక 300 లైక్స్ కొట్టేయండి. 300 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. లాస్ట్ టైం చాలా ఈజీగా చేశారు. ఈసారి కూడా తిరిగి చేయండి. టార్గెట్ నెక్స్ట్ టైం నుంచి పెంచుదాం. సో ఇక ఆలోచన చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ తోటి స్టార్ట్ చేద్దాం. ద మోనోనోకే లెక్చర్ లాగ్స్ ఆఫ్ చుజిరి సెన్సే. సో ఇది చూసుకుంటే ఏప్రిల్ 7th రిలీజ్ కాబోతున్న కొత్త యానిమే అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి. అండ్ ట్రైలర్ లుకింగ్ గుడ్. చూద్దాం యానిమే కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టుంది. మనం సాల్వ్ చేసేది కాబట్టి మిస్టరీ గురించి. సో ఇక మన నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతే జుజుత్సు కైసెన్ నుంచి. సో జుజుత్సు కైసెన్ హిడెన్ ఇన్వెంటరీ ప్రీమెచ్యూర్ డెత్ మూవీ ఉంది కదా. సో వీళ్ళు ఆ గోజో పాస్ట్ ఆర్క్ని మూవీ కింద రిలీజ్ చేస్తున్నారని చెప్పారు. అది May 13 రిలీజ్ కాబోతుంది జపాన్లో. దానికి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అది కూడా స్క్రీన్ మీద ఒక క్లిప్ చూపిస్తాను చూసేయండి. అండ్ ఇది చూసుకుంటే మన ఇండియాలో రిలీజ్ చెయ్యరు మ్యాక్సిమం. బట్ చేస్తే బాగుంటుంది భయ్య. ఎందుకంటే ఆల్రెడీ జుజుత్సు కైసెన్ ఇండియాలో చాలా పాపులర్. లిటరల్లీ మొన్న సుజుపై వచ్చే వరకు జుజుత్సు కైసెన్ హైయెస్ట్ కలెక్షన్స్ ఏది దాటలేకపోయింది. సో కాబట్టి ఇది రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అలా అని చెప్పి కన్ఫామ్గా అయితే ఫిక్స్ అయిపోండి. ఇక తర్వాత నెక్స్ట్ కాకపోతే ఇది చాలా మందికి ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటంటే క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ సీజన్ 4 కన్ఫర్మ్ అయిపోయింది. ఎస్. సో దీని గురించి ఎంతమంది అడిగారు. ఇప్పుడు ఫైనల్లీ సీజన్ 4 కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి సంబంధించి టీజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. సో ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే బ్లాక్ బట్లర్ ఎమరాల్డ్ విచ్ ఆర్క్ ఉంది కదా. అది April 5th రాబోతుంది. అది తెలుగు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. తెలుగు డబ్బు. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు కొత్త ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఆ ట్రైలర్ చూపిస్తాను చూసేయండి. చూడడానికి చాలా బాగుంది. అయినా క్లవ్ వర్క్స్ ఏంటి భయ్యా, ఒకే ఇయర్లో ఇన్ యానిమేస్ అది కూడా హై క్వాలిటీతో ఎలా రిలీజ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎనీవే ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే చైన్డ్ సోల్జర్ సీజన్ 2 కూడా కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి సంబంధించి అఫీషియల్ క్యూజర్ రిలీజ్ చేశారు. ఇదైతే 2026లో రాబోతుంది. అంటే దానికి సంబంధించి క్యూజర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. సో ఇక మన నెక్స్ట్ వెళ్ళిపోతే మికాడోలో సెన్సబై గాయ్. సో ఇది చూసుకుంటే మీకు జూలై 2025లో రిలీజ్ కాబోతుంది. మరొక సమ్మర్ 2025 యానిమే. అంటే దీనికి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. సో ఇక మన నెక్స్ట్ వెళ్ళిపోతే టోజివా టర్జబురో వాంట్స్ టు బి ఏ కామన్ రైడర్. సో ఇది చూసుకుంటే 2025లో రాబోతుంది. అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేదు. మేబీ సమ్మర్లో రావచ్చు ఆర్ ఫాల్లో రావచ్చు. దీనికి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ మాత్రం రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. అండ్ ట్రైలర్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఐ మీన్ చూద్దాం ఎలా ఉండబోతుందో. సో ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే సెంటెన్స్ టు బి ఏ హీరో. సో ఇది చూసుకుంటే మీకు ఫాల్లో రిలీజ్ కాబోతుంది. అంటే అక్టోబర్ 2025. ఇప్పుడు దీనికి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్లో చూడడానికి చాలా బాగున్నాయి కెమెరా యాంగిల్స్. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే చైన్సా మ్యాన్. సో చైన్సా మ్యాన్ మూవీ వస్తుంది కదా రేజే ఆర్క్. ఇప్పుడు దీనికి సంబంధించి వీళ్ళు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసేసారనమాట. అది చూసుకుంటే September 19th అయితే జపాన్లో రిలీజ్ కాబోతుంది. సో ఇండియాలో ఎప్పుడైనా అడగండి. బికాస్ వాళ్ళు ఇంకా ఏం కన్ఫర్మ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు డిస్ట్రిబ్యూషన్ కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఎందుకంటే ఇది ఓన్ యానిమే వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకున్నారు కాబట్టి డిస్ట్రిబ్యూషన్ కొంచెం టైం పట్టొచ్చు. బట్ ఇప్పుడు చూసుకుంటే జపాన్లో September 19 అంటే కన్ఫర్మ్ అయిపోయిందనమాట. క్యారెక్టర్ విజువల్స్ అయితే రిలీజ్ చేశారు. టోటల్ మనకి 11 క్యారెక్టర్స్ వరకు రిలీజ్ చేశారు. సో వాటికి సంబంధించి కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. సో ఇక మన నెక్స్ట్ ఇష్యూకి వెళ్ళిపోతే మై డ్రెస్అప్ డార్లింగ్ సీజన్ 2. ఇది చూసుకుంటే జూలై 2025 రిలీజ్ కాబోతుంది. ఎస్ ఫైనల్లీ మై డ్రెస్అప్ డార్లింగ్ సీజన్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది. అంటే సమ్మర్లో మరొక సమ్మర్ తోపే యానిమే. అంటే ఈ సీజన్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నా. సో దీనికి సంబంధించి ఎటువంటి కొత్త క్యూజువల్ కావచ్చు ట్రైలర్ కావచ్చు ఏమి రిలీజ్ చేయలేదు. అదే సర్ప్రైజింగ్గా ఉంది. బట్ జూలై 2025 కన్ఫర్మ్ చేశారు. సో ఇక మన నెక్స్ట్ వెళ్ళిపోతే మిస్ కోబయాసిస్ డ్రాగన్ మెయిడ్ ఏ లోన్లీ డ్రాగన్ వాంట్స్ టు బి లవ్డ్. ఈ యానిమే మూవీ చూసుకుంటే జపాన్లో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎస్ June 27th అయితే జపాన్లో రిలీజ్ కాబోతుంది అనమాట. అండ్ దీనికి సంబంధించి కొత్త క్యూజువల్ రిలీజ్ చేశారు. స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. అండ్ భయ్యా చెప్తున్నాను, ఈ యానిమే మూవీ ఇండియాలో ఖచ్చితంగా రిలీజ్ కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ యానిమే నాకు చాలా ఇష్టం అండి. దీనికి సంబంధించి అది కూడా కన్నాకి సంబంధించిన మూవీ అంటే ఎవడు కాదనుకుంటాడు.
సో హోప్ దే విల్ రిలీజ్ ఇట్. అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా, బెస్ట్ లుకింగ్ యానిమే అవుతుంది మనకి థియేటర్లో రిలీజ్ అయింది ఇండియాలో. ఎందుకంటే క్యోటో యానిమేషన్ నుంచి ఒక ప్రాజెక్ట్ రావడమే అది ఒక గొప్ప. ఎందుకంటే వాళ్ళు తీసుకొస్తే ఖచ్చితంగా హై క్వాలిటీ. నా దృష్టిలో బెస్ట్ యానిమేటెడ్ స్టూడియో అదే, ఐ మీన్ సిరీస్ వరకు వస్తే. సో వాళ్ళ దగ్గర నుంచి మూవీ అంటే క్రేజీ ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ ఇంతటితోటి డే 2 కూడా కంప్లీట్ అయిపోయింది. డే 2లో చూసుకుంటే తక్కువ న్యూసెసే వచ్చాయి, పెద్ద ఎక్కువగా అయితే లేవు. నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసా బట్ ఎక్కువగా లేవు. బట్ అందరితోటి యానిమే జపాన్ ఎండ్ అయిపోయింది. ఇంతటితోటి మన వీడియోని కూడా ముగిచ్చేద్దాం. అండ్ మన నెక్స్ట్ షో కలుద్దామంటే బాబాయ్.